బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్లమెంట్ ఎలక్షన్ల కన్నా ముందు వచ్చి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి లీడ్ తెచ్చారని వస్తారా? పార్లమెంట్ ఎలక్షన్ కన్నా ముందు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళంతా దొంగలు అని అన్న పోచారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ దొంగల ముఠాకి లీడర్ అవ్వటానికి వస్తానంటావా, లేకపోతే ఏమవటానికి వస్తావు? తిమ్మాపూర్ ఆలయ పునఃప్రారంభించినప్పుడు అప్పటి ముఖ్యమంత్రికి కేసీఆర్ ఇచ్చిన మాటను మీరు మర్చిపోయారా? ఈ సందర్భంగా గుర్తు చేశారు. నా ప్రాణం ఉన్నంత వరకు నేను మీతోనే ఉంటాను, నా బాన్స్వాడ నియోజకవర్గానికి అభివృద్ధికి సహకరించిన మీతోనే నా చివరి శ్వాస వరకు ఉంటానని అన్నారు. అది మర్చిపోయారా? పత్రికా ముఖాన వస్తున్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు అనే విషయాన్ని మీరు ఎందుకు ఖండిస్తలేరు అని మేము ప్రశ్నిస్తున్నాం. నిజంగా కాంగ్రెస్ పార్టీని అంటే చిత్తశుద్ధి ఉంటే ఎంపీ ఎలక్షన్ల కన్నా ముందు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించేవారు. మీ స్వార్థం కోసంకే పార్టీలో జాయిన్ అవుతామనుకుంటున్నారు. మరి ఏదైతే బాన్స్వాడ నియోజకవర్గంలో గత 2-3 రోజులుగా మరి సోషల్ మీడియాలో కానీ మిగతా ఇతర మీడియాలో మరి పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నట్టు వస్తున్నటువంటి వార్తలకు మరి ఎలాంటి ఖండన కూడా ఇవ్వకుండా మరి నిశ్శబ్దం వహిస్తూ మరి హైదరాబాద్ వేదికగా మరి చాలామంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతున్నట్టుగా మాకు సమాచారం వస్తూ ఉంది. మరి మీరు మరి మొన్ననే హరీష్ రావు గారి మీద కూడా మరి ఇలాంటి వార్త చక్కర్లు కొడితే వారు వెంటనే స్పందించి నేను ఎలాంటి పార్టీ మారట్లేదు, అనవసరంగా సోషల్ మీడియాలో కానీ మరి మీడియాలో కానీ వార్తలు వస్తూ ఉన్నాయి, అవన్నీ తప్పుడు వార్తలని వారు ఖండించడం జరిగింది. మరి మీరెందుకు ఖండిస్తలేరో మరి అర్థం కావడం లేదు. మరి మీరు గతంలో మరి మేము కూడా మొన్ననే కాంగ్రెస్ పార్టీలోకి మరి ఎంపీ ఎలక్షన్ కంటే ముందు వచ్చినప్పుడు మరి నాతో పాటు ఇంకా చాలామంది మరి బాన్స్వాడ పట్టణంలో కౌన్సిలర్లు కానీ మిగతా నాయకులు కానీ మరి నియోజకవర్గ స్థాయిలో చాలామంది ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ మిగతా నాయకులు వస్తే మమ్మల్ని దొంగలను విమర్శించినావు. మరి ఇలా దొంగల ముఠాకు లీడర్ అయిదామని వస్తా అనుకుంటున్నావా, లేకపోతే ఏమైదామని వస్తా అనుకుంటున్నావు అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. మరి ఇలా మరి నువ్వు చేసే సంసారం ఎదురుగోడు చేసే వ్యభిచారం అన్న చందంగా నీ వివరం కనిపిస్తా ఉంది తప్ప మరి ఇలా మా గురించి మేము పార్టీ మారితే మరి ఎన్నో పదవులు అనుభవించి మరి ఆర్థికంగా కూడా లాభపడ్డారని చెప్పేసి మా మీద విమర్శన చేసినావు. సార్ సంతోషం, మరి నువ్వు చేస్తున్నది ఏందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి ఇలా బీఆర్ఎస్ పార్టీ నీకు మరి ఇలా ఎమ్మెల్యేగా కానీ అగ్రికల్చర్ మినిస్టర్గా కానీ ఒక స్పీకర్గా కానీ అవకాశం ఇచ్చినటువంటి సందర్భాన్ని మీరు గుర్తు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇలా తిమ్మాపూర్ ఆలయం మరి పునఃప్రారంభించినప్పుడు మరి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ కార్యక్రమంలో పాల్గొంటే మరి మీరు మాట్లాడినటువంటి మాటలను కానీ మీరు ప్రవర్తించినటువంటి ప్రవర్తనను కానీ మరి ఆ సందర్భాన్ని మీరు మర్చిపోయారా అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఆ రోజు మీరు ఒక మాట మాట్లాడారు, సార్ నా ప్రాణం ఉన్నంత వరకు మరి నా బాన్స్వాడ నియోజకవర్గాన్ని డెవలప్ చేసింది మీ ఆశీర్వాదంతోనే, మీ సహకారంతోనే, మీరు చేస్తుందనే బాన్స్వాడ ఈ పరిస్థితిలో ఉంది అని చెప్పింది మీరు కాదా అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు ఇంకోటి పరిస్థితులు వాతావరణం చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్ళు ఉంటుంది అని భావించి నేను నా తరఫున కుటుంబ సభ్యులు ఎప్పటికీ ఎమ్మెల్యే ఉండాలని ఆశిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రావాలని అనుకుంటుండేమో. మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం, పత్రికల ద్వారా పోచారం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడని ప్రచారం జరుగుతుంది. అది వాస్తవమా అవాస్తవమా మీరు ప్రెస్ పెట్టి మన పత్రికల ముందు మీరు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి వస్తే నీ ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి ఇక్కడ ఉన్న ఏనుగు రవీంద్ర రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ సంతోషంగా ఉన్నారు. ఏనుగు రవీంద్ర రెడ్డి ఎమ్మెల్యే గెలిచి నువ్వు కూడా కాంగ్రెస్ కుటుంబంలో ఒక కార్యకర్తగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నావా మీకు డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఏ పార్టీ అయినా అందరికి రావచ్చు పోవచ్చు, కానీ నీతి నిజాయితీ మనిషి అని చెప్పుకునే పోచారం లక్ష్మపుత్రుడని ఇక్కడ కేసీఆర్ పెద్ద బహిరంగ సవాలు చెప్పారు. మీరు గతంలో తిమ్మపూర్ గుట్టలో నేను ఎక్కడ సాక్షిగా నేను పార్టీ మారను, నేను సచిన్ దాకా కేసీఆర్ ఏమంటూ ఉంటా, పార్టీ మారితే నేను ఒక రాజకీయంలో ఉంటానని చెప్పి అలా ఎమ్మెల్యే కుటుంబం సమానం చేసిండు. ఇవన్నీ గమనించి మేము ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలము ఒక 20-30 సంవత్సరాల నుంచి
అపోజిషన్లో మీతో కొట్లాడుకుంటూ పార్టీని వదలకుండా కాంగ్రెస్ పార్టీలే కొనసాగుతున్నారు. మేము కూడా కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా మేము కాంగ్రెస్ పార్టీ వదలలేము. నీకు పదుల కోసమే పార్టీలు మారుతున్నావు తప్ప నీకు ఎటువంటి ఇబ్బందులు లేవు. మేము అందరం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసి ఈ పార్టీలకు రావద్దని అందరం తీర్మానం చేసి బాన్సోడ మండలంలోని అన్ని గ్రామాలు ఏకమై టౌన్తో సహా మాకు పోచారం మద్దు కాంగ్రెస్ పార్టీ ముద్దు అని నివేదనతో ముందుకెళ్తున్నాం. జై కాంగ్రెస్.